పూజ అనేటటువంటి ఫ్రేమ్ ఎలా ఉంటుందో చూపించడం కోసమని ఒక తేలికైనటువంటి పద్ధతిలో దీన్ని మీకు ఇవాళ తీసుకొచ్చి మీకు పరిచయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ దీన్ని మీరు ఎలా కావాలంటే అలా పెంచుకోవచ్చు, ఎక్కడెక్కడ ఎలా పెంచుకోవచ్చో ఎలా తగ్గించుకోవచ్చో నేను మీకు చెప్తాను. మనం భగవంతుణ్ణి ఆరాధన చేసేటప్పుడు రోజు భగవంతుని యొక్క కృప మన యందు ఉండడానికి, మనకి తెలియకుండా ఆ రోజు మనం పాప ఫలితాన్ని అనుభవించవలసినటువంటి ప్రమాదములు ఉండొచ్చు, బుద్ధి యందు వైక్లభ్యములు ఉండొచ్చు, మనకి తెలియదు. ఇవాళ ఇంత ప్రమాదం వస్తోందని బయలుదేరిపోతుంటాం. భగవంతుణ్ణి మీరు 16 ఉపచారములతో పూజ చేసి బయలుదేరారనుకోండి, అది మీకు మీ ఇంట్లో వాళ్ళకి రక్ష. గృహస్థ అన్నవాడు ఏ పనైనా విడిచిపెట్టచ్చు, కానీ పూజ విడిచిపెట్టకూడదు. అది బరువు అయిపోకూడదన్న ఉద్దేశ్యంతో సాధ్యమైనంత తక్కువ టైంలో చేసుకునేటట్టు మీకు ఒక సెలవునాడు పెట్టుకోండి. నేను ఎప్పుడు సాధారణంగా అందరికీ చెప్పే సలహా ఒక ప్రాక్టికల్ మెథడ్లో చెప్తూ ఉంటాను. మీరు బాగా పూజ చేయండి. నేను ఎప్పుడు ఎవరికీ సలహా చెప్పను. మీరు రోజు 20 నిమిషాల కన్నా పూజ చేయకండి అని చెప్తుంటాను. కొంతమంది నన్ను విమర్శ చేస్తుంటారు, అదేంటంటే అలా చెప్తుంటారు ఆయన. నేను రోజు మీరు 2 గంటలు పూజ చేసుకోండి అని చెప్పాను అనుకోండి, నేను ఒక యథార్థమైన మాట చెప్తున్నాను, మీకు తెల్లవారుతోందంటే భయం పట్టుకుంటుంది. అమ్మ బాబోయ్ అంత పూజ చెయ్యాలి, టైం లేదు అని ఏదో ఒక పని ఉంటుంది. అలా కాకుండా మీరు స్వల్పమైన పూజ, వైదికంగా పరిపూర్ణత్వం ఉండే పూజ అలవాటు చేసుకున్నారనుకోండి, మీ పూజ మీకు బరువు అనిపించదు. మీరు హాయిగా పూజ చేసుకొని వచ్చేస్తారు. ఒక్కరోజు మీరు ఎంచుకోండి, ఏదో ఒక రోజు నేను ఒక శనివారం నాడు ఇలా పూజ చేసుకుంటాను, లేదు ఒక సోమవారం నాడు చేస్తూ ఉంటాను, లేదు ఒక ఆదివారం నాడు చేస్తాను. ఆ రోజు నియమం పెట్టేసుకోండి, నేను ఈ రోజు విశేషార్చన చేస్తాను అని నియమం పెట్టుకుంటే ఒకే ఒక్కరోజు, ఆ ఒక్కరోజు చేయడానికి మీ మనస్సు ఉరకలు వేస్తుంది. ఇవాళ నేను విశేషార్చన చేస్తాను అని అదే పూజ ఎక్స్పాండ్ అవుతుందంతే. అదే పూజా విధానం, కొత్తగా మీరేం చేయక్కర్లే. కానీ అలా ఎలా పెరుగుతుందో మీకు ఎక్కడికక్కడ చూపిస్తూ ఉపచారములు మనం చేస్తాం శాస్త్రంలో. అవి మీ మనస్సుని తీసుకెళ్లి భగవంతుడి దగ్గర నిలబెట్టడం కోసమని ఉపయోగించాలి. అంతేకాని వాటిని మీరు యాంత్రికంగా చేసేసారనుకోండి షోడశోపచారాలని, దానికి అర్థం ఉండదు ఆ పూజకి. అది నడుస్తుందేమో కానీ మీ మనస్సు అక్కడ నిలబడదు. నిలబడడం కోసమే షోడశోపచారాలు. షోడశోపచారములు అంటే మీరు ఒక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. మొట్టమొదటిది ధ్యానం, రెండవది ఆవాహనం, మూడవది ఆసనం, నాలుగవది పాద్యం, ఐదవది అర్ఘ్యం, ఆరవది స్నానం, ఏడవది వస్త్రం, 8 యజ్ఞోపవీతం, 9 గంధం, 10 పుష్పం, 11 ధూపం, 12 దీపం, 13 నైవేద్యం, 14 తాంబూలం, 15 నీరాజనం, 16 మంత్రపుష్పం. మీరు ఒకటి పూజ దగ్గర మొదలెట్టినప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీరు పూజ పూర్వాంగంలో ప్రారంభం చేసినప్పుడు అక్కడ ఉన్నవాడు భగవానుడు, నేను ఆరాధకుణ్ణి నేను మొదలు పెడతారు. 16వ కళ దగ్గరికి వచ్చేటప్పటికి చంద్రుడు పూర్ణత్వాన్ని పొందుతాడు, పౌర్ణమి చంద్రుడు అయిపోతాడు, పూర్ణమైపోతాడు. గుండ్రటి 0, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. మీ పూజ కూడా 16వ ఉపచారం దగ్గరికి వెళ్ళేటప్పటికి పూర్ణత్వాన్ని పొందేయాలి. ఎలా పొందేస్తుందంటే ఎక్కడో లేడు భగవానుడు ఇక్కడే ఉన్నాడన్న భావనతో వెళ్ళిపోతారు. మంత్రపుష్పాన్ని పూర్తిగా చెప్పినప్పుడు తరచు చెప్తుంటాను ఉపన్యాసాల్లో, ఇక్కడే భగవానుడు ఉన్నాడని నిరూపిస్తుంది మంత్రపుష్పం. మీరు అటువంటి భావనతో, అటువంటి ధైర్యంతో, అటువంటి సంతోషంతో వెళ్ళిపోతారు. ఎందుకు షోడశోపచారములు పెట్టారో తెలుసా అండి? మీరు మీ ధ్యానం అన్న దగ్గర నుంచి ఇంకా ప్రారంభం కావాలి. అంతకు ముందుది పూర్వాంగం. ధ్యానం అనేటప్పటికీ మీరు భగవంతుణ్ణి ఏ రూపంగా పిలుద్దామనుకుంటున్నారో ఆ రూపాన్ని మీరు ఒకసారి మనస్సులో ధ్యానం చేస్తారు. ఇవాళ మేము పూజా విధానంలో లక్ష్మీనారాయణ స్వరూపంగా భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి అని అనుకున్నాం. కానీ మీరు అక్కడ ఉమామహేశ్వర పూజార్థం అని మీరు అనాలనుకున్నారనుకోండి, ఏమీ దోషం లేదు, మీరు అనొచ్చు. మీకు అక్కడ ఒకవేళ మీ కులదేవత లేదా మీ ఇష్టదేవత మీరు అక్కడ కానీ సశక్తియుతుడై ఉండాలి. పరమాత్మ శక్తితో కూడిన వాడై ఉండాలి. శక్తితో కూడినటువంటి స్వరూపాన్ని మీరు ఆవాహన చేస్తే, అందుకే రామ పూజ అనరు, శ్రీరామ పూజ అంటారు. అమ్మవారితో కలిసిన అయ్యవారిని సింహాసనంలో పెట్టి ఆరాధన చేస్తాం. శక్తికర పూజార్థం అనొచ్చు, లేదు లక్ష్మీనారాయణ పూజార్థం అనొచ్చు. ఇవాళ లక్ష్మీనారాయణులుగా మేము పూజ ప్రారంభం చేస్తున్నాం.
ఇందులో మొట్టమొదట ధ్యానం చేస్తారు. చేసినప్పుడు మీరు కళ్ళు మూసుకుని భగవంతుని యొక్క స్వరూపము ఇలా ఉంటుంది, ఒక సాకారములో నేను ఊహిస్తే ఇవాళ నా ఇంటికి స్వామి వస్తే ఇలా ఉంటారు అని ఊహించాలి. అది ధ్యానం. ఆవాహనం అంటే ఏమిటో తెలుసా అండి? మీరు అలా చేయడం మొదలెట్టండి, కోటేశ్వరరావు గారు చెప్పింది అబద్ధమో నిజమో మీకు తెలుస్తుంది. మీ మనస్సు లయం అయిపోయిందని గుర్తు ఏమిటో తెలుసా అండి? మీరు ఇలా నివేదన చేసేటప్పటికీ మీరు పూజలో తీర్థం తీసుకుని ఇలా లేవగానే ఎవరో ఒక పుణ్య దంపతులు మీ ఇంటికి వస్తారు. ఆ రోజు లేదు, ఒక్కొక్కసారి ఏమీ తెలియనటువంటి రూపంలో పరమాత్మ ఇంటికి వచ్చి కూర్చుని ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతారు. వచ్చి తీరుతాడు భగవానుడు. ఎలా వస్తాడు అంటే మీరు గుర్తుపట్టలేరు, ఆ రూపంలో వస్తాడు. అందుకే బాగా అలవాటు చేసుకోండి. మీరు పూజ పూర్తి చెయ్యగానే మీ ఇంటికి ఎవరు వస్తారో వారికి తప్పకుండా మీరు ఏదో ఒక పదార్థాన్ని ఇచ్చి పంపడం నేర్చుకోండి. ఒక పండో, ఓ కాయో, పసుపో, కుంకమో ఏదో ఒకటి ఇవ్వండి. ఎందుచేత అంటే మీరు చేసిన ఆరాధనకి ప్రీతి చెందితే భగవానుడు ఏదో ఒక రూపంలో వస్తాడు. తులసీదాస్ గారికి అలాగే వచ్చాడు. నిజంగా శంఖచక్రాలు పట్టుకుని వచ్చేసాడు అనుకోండి, మనం చాలా అల్లరి చేసేస్తాం. అందుకని భగవానుడు ఏదో ఒక రూపంలో వస్తాడు. అందుకని మొట్టమొదట ధ్యానం చెయ్యగానే ఆయన ప్రీతి చెందుతాడు. మీరిక్కడ ధ్యానం చెయ్యగానే మీరు ఎదురుగుండా ఉన్నటువంటి పూజామూర్తిలోకి ఆయన ఆవాహనం అవుతాడు, ఆయన వస్తాడు. మీ విశ్వాసమే ప్రాతిపదిక. ఆయన వచ్చారు, వస్తే మీరేం చేయాలి? ఆవాహనం, స్వాగతం చెప్పాలి. కాలింగ్ బెల్ మోగింది, కిటికీలోంచి నీడ కనపడింది. అంత పొడుగ్గా ఉన్నారు, పెద్ద జుత్తు లేదు, మనిషి తెల్లగా ఉన్నారు అంటే దొరగారు వచ్చారు. ఇలా పక్కన చూసేటప్పటికీ కొంచెం దొరగారి పక్కన పొట్టిగా ఉన్నారు, సన్నగా ఉన్నారు, కానీ మొహంలో ఆ ఉత్సాహం ప్రస్ఫుటంగా నీడలో కనపడుతోంది అంటే గోపాలకృష్ణ గారితో కలిసి వచ్చారు అని కాలింగ్ బెల్ కొట్టగానే తలుపు తీసి ఏం చేస్తాం? రండి 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 దొరగారు గోపాలకృష్ణ గారు రండి అంటాం. ఆ వాహనం అంటే స్వాగతం చెప్పారు. అది ప్రీతితో చెప్పాలి. మీరు పిలిచారు, ఆయన వచ్చాడు, అబ్బా వచ్చేసావా అన్నట్టు ఉండకూడదు మొహం. పరమ సంతోషాన్ని పొందాలి. స్వామి రాగానే మొట్టమొదటి ఏమంటారు? అయ్యా రండి కూర్చోండి అంటారు. మీరు నిలబెట్టి మాట్లాడారు అనుకోండి, వెంటనే అవతల వాళ్ళు ఏమంటారు? కనీసం కూర్చోమని లేదండి ఆయన అంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా అండి? మనకి మాకు బట్టలు పెట్టలేదండి అనరు. కనీసం ఆయన వాళ్ళ ఇంటికి వెడితే కూర్చోమనరండి అంటారు. షోడశోపచారాల్లోంచి వచ్చాయి. భగవానుడు రాగానే మీరు చెయ్యవలసింది అయ్యా కూర్చోండి అనాలి. అందుకని ఆసనం సమర్పయామి, ఒక ఆసనం ఇస్తారు. రోజు ఆసనాలు మేము ఎక్కడ పట్టుకొస్తామండి? ఆ బెంగక్కర్లేదు. అక్షత, క్షతం అంటే విరిగిపోయినది, అక్షత విరగనిది. నడుము విరగనటువంటి బియ్యానికి పసుపు కలిగితే అక్షత అవుతుంది. అందులోకి మీరు ఏది అడిగితే అది ఆరోపణ అవుతుంది. మీరు ఇది సింహాసనము అనుకుని మీరు సమర్పించారనుకోండి, ఇంత ఫోమ్ తోటి బంగారు సింహాసనం, రెండు పక్కన సింహాలు, అమ్మవారు అయ్యవారు కూర్చోవడానికి మంచి కోళ్ళుతోటి పాదపీఠంతో సింహాసనం వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు స్వామి దాని మీద కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఏం చేస్తారు? మీ ఇంటికి మహాపురుషులు వచ్చారనుకోండి, వెళ్ళి కాళ్ళు కడుక్కోండి అనరు. వెళ్ళి కాళ్ళు కడుక్కోండి, అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటారు సుందరకాండలో. మామూలు వాళ్ళు ఎవరైనా వస్తేనే అయ్యా కాళ్ళు కడుక్కోండి అంటాం. కాస్త ఏమైనా గుచ్చుకుందరు కానీ కాళ్ళు కడుక్కోండి అంటాం. పెద్దలు వచ్చారనుకోండి కాళ్ళు కడుక్కోండి అనం. గబగబా పళ్ళెని తీసుకొచ్చి వాళ్ళ పాదముల కింద పెట్టి అయ్యా కాళ్ళు కడుగుతాం అని కడుక్కుని శిరస్సును చల్లుకుంటాం. వాళ్ళు రావడం ఇంటికి మంగళం అని గుర్తు. అందుకని వాళ్ళ కాళ్ళు మనం కడుగుతాం. అందుకని పాదయోహ పాద్యం సమర్పయామి, స్వామి నీ కాళ్ళు అమ్మ కాళ్ళు కడుగుతున్నాను ఇవాళ, ఏం అదృష్టమయ్యా నది అని కడగాలి. కడిగిన తర్వాత హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. ఏమో ఇక్కడికి వచ్చే ముందు ఎవరు ఆర్తితో పిలిస్తే ఏ ధనస్సు పట్టుకుని ఎవరి మీద బాణాలేసి వచ్చావో ఓసారి చేతులు కడిగేసుకో అని హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. ఆ భక్తి యొక్క ప్రేమకి అవధి ఉండదు. అవధి ఉండకపోవడంలో స్వామిని నేను చేతులు కడుక్కోమనడం ఏమిటి? అది ఉండదు. స్వామి చేతులు కడుక్కో అని మీరు ప్రేమతో హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి అనేటప్పటికీ మీరు ఏ రూపంతో ధ్యానం చేశారో ఆ స్వామి ఇలా చేతులు చాపి మీకు కనపడాలి. ఇప్పుడు మీకు అక్కడ ఇలా లక్ష్మీదేవి మీద వేసిన చేతిలో శంఖం ఉంది, అవి కాసేపు పక్కన పెట్టి లక్ష్మి కొంచెం జాగ్రత్తగా కింద పడిపోకుండా పట్టుకోని పక్కన పెట్టైనా ఆయన 4 చేతులు ఇలా చాపితే మీరు నీళ్లు పోస్తే ఆయన ఇలా కడుక్కున్నట్టు మీకు కనపడాలి. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. అది అయిన తర్వాత అప్పుడు అక్కడ వరకు అయితే స్నానం చేయిస్తారు. స్వామి ఇదిగో శుద్ధోదకం తెచ్చాను, స్నానం చేయి. అమ్మవారు అయ్యవారు స్నానం చేసిన తర్వాత ఏం చేస్తాం? ఇంటికి ఎవరైనా వస్తే బట్టలు కట్టుకోండి అని బట్టలు ఇస్తాం. అయ్యా ఇదిగో వస్త్రయుగ్మం, ఎప్పుడు కూడా 2 ఇవ్వాలి. కానీ ఇక్కడ మీరు 2 లేవేమండి అనుకోకండి. మీకు ఇచ్చినటువంటి ప్యాకెట్లో ఇగో ఈ కర్పూరంలోనే ఉంది ఒకటి పొడుగ్గా ఉంటుంది, దాన్ని యజ్ఞోపవీతం అంటారు. అంటే మెళ్ళో
ఇక్కడ ధరించేటటువంటి ఈ జంధ్యాన్ని యజ్ఞోపవీతం అంటారు. ఆ పొడుగ్గా ఉన్నటువంటిది యజ్ఞోపవీతం, కొద్దిగా కొరచగా ఇంతే ఉంది చూసారా పొట్టిగాను, అది వస్త్రయుగ్మం. అంటే దాంట్లోనే రెండు ఉన్నట్టు, ఎందుకంటే ఒక వస్త్రం ఇవ్వం, ఏకవస్త్రం ఇవ్వం, రెండిస్తాం. తంతువులందు చేయలము విధంబున పరమేశుమూర్తి ఎందింతయు పుట్టునట్టి అంటారు పోతన గారు. అందులో పంచ ఉత్తరీయం, చీర రవికిల గుడ్డ రెండు ఉన్నట్టే లెక్క. ఆ పొడుగ్గా ఉన్నది యజ్ఞోపవీతం, ఆ పొట్టిగా ఉన్నది వస్త్రయుగ్మం. జ్ఞాపకం పెట్టుకోండి. స్నానం చేశాక వస్త్రయుగ్మం ఇస్తాం. మీరు ఆరోపణ చెయ్యడమే. మీరు మనస్సులో సంకల్పం చేశారనుకోండి, ఇంత చందన పట్టి తీసుకొచ్చి దాని మౌతాళ్ళ లాంటి కట్టు విప్పి మీరు అట్టపెట్టి తీసేటప్పటికీ ఒకరోజు పసుపచ్చటి చీర, ఆకుపచ్చ ఇంత బార్డర్ ఉన్న చీర, అమ్మవారికి పచ్చటి జాకెట్టు తెచ్చి ఈ వస్త్రయుగ్మం పట్టుకుని అక్కడ పెట్టి వస్త్రయుగ్మం సమర్పయామి అన్నారు అనుకోండి, మీకు రాను రాను పూజలో ఎలా కనపడాలంటే మీరు మనస్సులో ఏ చీర కట్టి అమ్మవారిని కూర్చోపెట్టారో ఆ చీర అమ్మవారి కట్టు కనపడాలి. మీరు గమ్మత్తు ఏమిటో తెలుసా అండి, మరునాడు మళ్ళీ పూజలోకి వెళ్ళారనుకోండి, మీరు ధ్యానం అని ధ్యానం చేసేటప్పటికి ముందు రోజు ఏ బట్ట కట్టారో ఆ బట్టతో అమ్మవారు కనపడాలి. అప్పుడు మీరు బాగా ధ్యానం చేసినట్టు గుర్తుపెట్టుకోండి. మీరు ఇవాళ పసుపచ్చటి పట్టు చీర కట్టారనుకోండి అమ్మవారికి, రేపు మీరు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అంటున్నారు అనుకోండి, స్వామివారు ఎప్పుడు తెల్లటి బట్ట పచ్చటి బట్టే కడతారు, ఆయనకి బార్డర్లు గళ్ళలుంగీలు అవి కట్టకూడదు. అమ్మవారు మాత్రం ఇవాళ పచ్చటి పట్టుపుట్టం పెట్టారనుకోండి, దానికి ఏం రోజు వెళ్ళాలా తేవాలా, మనసులో సంకల్పం అంతే. మీకు రెండో రోజు మళ్ళీ పూజలోకి వెళ్ళేటప్పటికి అమ్మవారు పచ్చటి పట్టుపుట్టంతో కనపడాలి. మీరు ఇవాళ అమ్మవారికి ఆకు పచ్చటి పట్టు చీర ఎర్రటి వస్త్రయుగ్మం సమర్పయామి అయిన తర్వాత యజ్ఞోపవీతం సమర్పయామి, యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తారు. యజ్ఞోపవీతం ఇచ్చిన తర్వాత కొద్దిగా గంధం, ఎందుకంటే చందన, మళ్ళీ దీని వెనకాతల ఒక్కొక్క దానికి ఒక్కొక్క రహస్యార్థం ఉంటుంది. మీ మనస్సు ఎందులోనైనా రమించింది అనుకోండి, విశేష ఫలితం వచ్చేస్తుంది. సరే, దాన్ని నేను ఎప్పుడైనా ఉపన్యాసంలో చెప్తాను. అందుకని చందనంతో ఆయనకి ఉపచారం చేస్తాం. వాళ్ళ రెండు చేతులు ఇలా చాపితే కొద్దిగా గంధం రాసినట్టు, పాదాల మీద చందనం సమర్పించినట్టు. ఆ తర్వాత పుష్పం సమర్పయామి. అధాంగ పూజలో చాలా పవిత్రత ఉంది. మన వాళ్ళు అధాంగ పూజ చేయమని చెప్తారు. అధాంగ పూజ అంటే పాదముల దగ్గర మొదలుపెట్టి శిరస్సు వరకు పూజ చేస్తాం. చేసేటప్పుడు మొట్టమొదట్లో మీరు ఏం చేయాలంటే, మీరు ఏ మూర్తిని పెట్టుకున్నారో మూర్తి వంక చూస్తూ మెల్లగా పూజ చేయాలి. కొన్నాళ్ళు అయిపోయింది అనుకోండి, అయిపోయిన తర్వాత మీకు ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు పూజా విధానంలో చూస్తారు, పాదాల దగ్గర మొదలెడతారు, పిక్కల మీద, మోకాళ్ళ మీద, తొడల మీద, నడుము మీద, నాభి మీద, ఉదరం మీద, వక్షస్థలం మీద, వక్త్రం అంటే నోటి మీద, దంతముల మీద, ముక్కు మీద, కళ్ళ మీద, లలాటము మీద, శిరస్సు మీద వేస్తారు. అది ఏదో పాదవ పూజయామి, గుల్ఫౌ పూజయామి, జానుని పూజయామి, కటిం పూజయామి, ఉదరం పూజయామి, నాభిం పూజయామి, వక్షస్థలం పూజయామి అలా చేసేయమని కాదు. మీరు కొన్నాళ్ళు పోగాల చేయగా 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 మీరు బాగా కాన్సన్ట్రేట్ చేసి పూజ చేస్తే, మీరు ఒక రైల్లో వెళ్ళిపోతున్నారనుకోండి, ఆ రోజు మీకు అవకాశం లేదు. మీరు సూర్యకిరణాల వైపు కొంతసేపు చూస్తూ అలా కూర్చుని ఆదిత్య హృదయం చేస్తే మీకు స్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది, శాస్త్రం అంగీకరించింది. మీరు అప్పుడు కళ్ళు మూసుకొని ఒక్కసారి మీరు ఏ రోజు ధ్యానం చేస్తారో ఆ మూర్తిని ధ్యానం చేసి పాదయోహ పాదవ పూజయామి, ఉల్భౌ పూజయామి అని మనస్సులో అనుకుంటున్నారు అనుకోండి, స్వామి ఇక్కడ నిలబడతాడు. ఇప్పుడు ఏ పువ్వులు అక్కర్లేదు, మీకు తెలియకుండానే ఆయన పిక్కలు కనపడతాయి, మోకాళ్ళు కనపడతాయి, తొడలు కనపడతాయి, నడుము కనపడుతుంది, కడుపు కనపడుతుంది, నాభి కనపడుతుంది, వక్షస్థలం కనపడుతుంది, నేత్రాలు కనపడతాయి, నోరు కనపడుతుంది. గమ్మత్ ఏమిటంటే పళ్ళు పూర్తిగా కనపడకుండా మందస్మితం చేస్తాడు. అందుకే దంతాన్ పూజయామి అనే పళ్ళ మీద పూజ చేయమంటారు. ఒక చిన్న చిరునవ్వు నవ్వుతుంటే ఆ కనపడినటువంటి తెల్లటి పళ్ళ మీదకి పూసి పళ్ళు కనపడేటట్టు ఒకే ఫోటో ఎలా ఉంటుంది మీ ఇంట్లో? అలా మీరు పూజ చేయగలరా? కాసేపు పెదవులు మూసుకుని కాసేపు పెదవులు తెరిచిన రెండు మూర్తులు పెట్టరుగా. దాని అర్థం ఏమిటంటే ఇక్కడ ఇంప్రూవ్ చేయడం నేర్చుకో అని. అప్పటి వరకు అని కనపడాలి. మళ్ళీ మీరు నామం చెప్పేటప్పటికి చిన్న నవ్వు నవ్వుతూ దంతాలు కనపడాలి, ఆ దంతాల మీద మీ పువ్వు పడాలి. అలా మీరు చేస్తే క్రమంగా ఇక్కడ పూజ చేయడం మీకు అలవాటు అయిపోతుంది. పైకి ఎవ్వరికీ తెలియదు, కానీ లోపల జరిగిపోతుంటుంది పూజ. అలా చేసి ఆ తర్వాత స్వామివారికి గంధం పుష్పం ఇచ్చిన తర్వాత ధూపం, స్వామికి ధూపం ఇస్తాం. ధూపం ఇచ్చేటప్పుడు గంట వాయించాలి, గంట నేల మీద పెట్టకూడదు. ఇప్పుడు
గంటను ఎప్పుడైనా ఏదో ఒక దాని మీద పెట్టుకోవాలి. దానికి గంట. ఆ తర్వాత దీపం, స్వామికి దీపం చూపిస్తాం. యథార్థమైతే ఒకసారి జ్యోతి వెలిగించి చూపించాలి. పోనీ అక్కడే ఉన్నటువంటి దీపాన్ని చూపించేస్తే దీపానికి మళ్ళీ అక్షతలు సమర్పించాలి ఒకసారి. అందుకని దీపం దర్శయామి, దీపం చూపించేసిన తర్వాత అప్పుడు స్వామివారికి నైవేద్యం. అప్పటికి అవసర నైవేద్యం మీ దగ్గర ఏది ఉంటే అది. ఒకవేళ ఏదీ లేదనుకోండి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఒక విషయాన్ని. మీరు రాత్రి ఓ అరడజన అరటిపళ్ళు తెచ్చుకుని అందులో 2 తినేశారనుకోండి, మిగిలిన 4లో ఒక పండు నైవేద్యం పెట్టకూడదు, ఉచ్చిష్టం అవుతుంది. ఎంగిలి నైవేద్యం పెట్టకండి. అదేంటంటే ఆ 4ని తినలేదు కదా అంటే కుదరదు. ఒకే అంచుకు వేలాడుతున్నటువంటి పళ్ళలో కొన్నిటిని మీరు తిని కొన్నిటిని నివేదన చేయడానికి వీలు లేదు. కానీ ఒక అరడజన అరటిపళ్ళు తెచ్చి 2 తుంపి పూజ గదిలో పెట్టి 4 పళ్ళు మీరు తింటే దోషం లేదు. ఎందుకంటే ముందే విడతీసి ఈశ్వరుడి కోసం పెట్టేశారు. అందుకే శాస్త్రం అంది, మరి ఇలా ఒక్కొక్క రోజున ఇంట్లో అసలు ఉచ్చిష్టం కాని పదార్థం లేకపోతే మరి నివేదన ఎలాగా అంటే, శాస్త్రంలో రహస్యం ఏంటంటే ఎప్పుడూ కూడా అంటూ నిలవ చెయ్యడం అనేటటువంటి దోషములు లేని పదార్థం ప్రపంచంలో ఒక్కటే ఒక్కటి ఉంది. అది దానికి మీరు నిలవ చేసిన దోషము ఉండదు, దానికి అంటు దోషము ఉండదు. అటువంటి పదార్థం ఒక్కటే బెల్లం ముక్క. అందుకే తప్పకుండా బెల్లం ఇంట్లో ఉంచుకుంటారు. పైగా మీకు గమ్మత్తు తెలుసా అండి, బెల్లం ముక్క నైవేద్యం పెడితే ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారు. తూర్పుకి తిరిగి వంట చేసి యజమానికి అన్నం పెట్టినా బెల్లం ముక్క రోజు నైవేద్యం పెట్టినా మహాపుణ్యం. అందుచేత ఏదీ లేకపోతే ఓ బెల్లం ముక్క తెచ్చి అక్కడ పెట్టి నైవేద్యం పెట్టుకోవచ్చు. ఆ తరువాత నీరాజనం, తాంబూలం ఇస్తాం. స్వామి కూడా తాంబూలం వేసుకున్నట్టు ఎర్రటి నోటితో కూర్చున్నట్టు మీరు భావన చేయాలి. అందుకే తాంబూలం సమర్పయామి అన్నాక ఒక్క క్షణం ఆగాలి. ఏదో రిచువలిస్టిక్ గా తాంబూలం సమర్పయామి అని తాంబూలం ఇచ్చేసాం అయిపోయింది అని కాదు, మీకు ఇక్కడ భావన జరగాలి. ఆ తాంబూలాన్ని స్వామి నోట్లో వేసుకుని శరవణం చేస్తే ఎర్రటి నోళ్లతో కూర్చున్నట్టుగా భావన చేసి, అబ్బా స్వామి అసలే దివ్యమంగళ విగ్రహం, అధాంగ పూజలో నేను ఆపాదమస్తకం చూశాను, నాకు అనురాపు తగిలిందో ఏమిటో అని బెంగ పెట్టుకుని కళ్ళమ్మట నీళ్ళొచ్చి నీరాజనం ఇవ్వాలి స్వామికి. నీరాజనం ఇచ్చేటప్పుడు ఇష్టం వచ్చినట్టు తిప్పకూడదు. ఇవాళ మీరు నీరాజనం ఇచ్చేటప్పుడు అందరూ కలిసి నీరాజనం ఇస్తే ఈ హాల్ ఎలా ఉంటుందో మీరు ఊహ చెద్దరు. కానీ జాగ్రత్త, మీ ఎదుటి వాళ్ళ వస్త్రానికి కానీ మీకు కానీ అంటుకోకుండా చూసుకోండి. మీకు 2 ప్రమిదలు ఇచ్చారు, అందులో ఒక ప్రమిద దీపం వెలిగించుకోవడానికి, ఒక ప్రమిద నీరాజనం ఇవ్వడానికి. ప్రమిదలో నీరాజనం ఇచ్చేటప్పుడు కర్పూరం బిళ్ళని కొంచెం అవతల వైపుకు పెట్టుకోండి, సో దట్ మీ మీదకి ఆ తేజస్సు కాంతి ప్రసరించకుండా ఉంటుంది, కొంచెం చేతి మీదకి రాకుండా జాగ్రత్తగా పట్టుకుని ఇవ్వండి. నీరాజనం ఇచ్చేటప్పుడు పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు తిరగాలి, సగానికి తిరగడం కుదరదు. నీరాజనం ఇచ్చేటప్పుడు నడుము వరకు తిప్పడమో గుండెల వరకు తిప్పడమో చెయ్యకూడదు. ఆ తిప్పడం కూడా అందంగా పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు చూపిస్తూ నీరాజనంలో చూడాలి. నీరాజనపు వెలుతురులో మీరు ధ్యానం చేసినటువంటి మూర్తి యొక్క పాదములు మీరు ఏ వస్త్రం ఇచ్చారో ఆ వస్త్రపు కాంతులలో మిరిసిపోతున్నటువంటి పాదాలు మీరు ఇలా తిప్పుతుంటే నీరాజనం, ఆ నీరాజనం వెలుతురు పడుతుంటే మీరు అధాంగ పూజ చేశారు కనుక అది మానసికమైనటువంటి అనుభూతి. ఇలా తిరుగుతుంటే ఎడం పక్క నుంచి మొట్టమొదట స్వామి వైపుకి ఎడుతుంది కాబట్టి నీరాజనం, ఆయన యొక్క చెయ్యి, ఆయన యొక్క భుజం, ఆయన యొక్క చెవులు మకరకుండలాలు, ఆయన యొక్క నల్లటి జుత్తు, దాని మీద వజ్రకిరీటం, ఆ పక్కన అమ్మవారి వజ్రకిరీటం, అమ్మవారి యొక్క భుజం, అమ్మవారి యొక్క తామర రూడు లాంటి చెయ్యి, చేతికున్న ఎర్రటి గాజులు, అమ్మ వేళ్ళు, అమ్మ ఉంగరాలు, అమ్మ మోకాళ్ళు, అమ్మ చీర, అమ్మ పాదాలు, అయ్యవారి పాదాలు, మళ్ళీ ఇలా తిరగాలి. తిరిగేటప్పుడు మళ్ళీ నుదురు వాళ్ళ మెరిసిపోతున్న కాంతులతో మూడోసారి పాదాల దగ్గరికి వచ్చి దర్శనంలో తన్మయత్వాన్ని అనుభవించి ఎంత తొందరగా కర్పూరం ద్రవస్థితిని పొందకుండానే వాయుస్థితిలోకి వెళ్ళిపోతుందో అంత తొందరగా మీ మనస్సు లయమైపోయే అదృష్టాన్ని మీరు కోరుకోవాలి. కోరుకుని అక్కడ పెట్టి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇంత తేజస్సు తగిలింది స్వామి, నీకు దాహం వేసిందేమో అని కొద్దిగా మళ్ళీ నీళ్ళు ఇవ్వాలి. ఇచ్చి తదనంతరం మంత్రపుష్పం చేసిన తర్వాత మనం ఓపికంటే చక్కగా ఎప్పుడైనా ఓ వెండిదో చిన్న ఏనుగు, ఓ వెండి చిన్న గుర్రం, ఓ చిన్న ఉయ్యాల ఇవన్నీ కొనుక్కుంటే మీరు ఇంట్లో చక్కగా రాజోపచారాలు కూడా చేసుకోవచ్చు. చామరం వీజయామి అని చక్కగా చామరంతో స్వామికి వీయచ్చు. ఎందుకంటే చామరీ మృగం యొక్క వెంట్రుకలకి ఒక గమ్మత్తుంది. ఆ చామరీ మృగం యొక్క వెంట్రుకలతో చేయబడినటువంటి చామరాన్ని స్వామికి చూపిస్తే, దాంతో కానీ గాలి వీస్తే
ఎంత అలసట పొందిన వాడికైనా సరే ఆ శ్రమ తీరుతుంది. అందుకే గజేంద్ర మోక్షంలో వర్ణిస్తారు ఆ చామరీ మృగాల గురించి. అందుకని ఆ చామరంతో మీరు ఇలా చూపించారనుకోండి, స్వామివారి అలసటంతా తగ్గిపోయి అబ్బా కోటేశ్వరరావు ఇంటికి వెళ్ళాను ఎంత హాయిగా ఉందోనే బాబు, చామరంతో వీచాడు పాపం ఒళ్ళు అలసటంతా పోయి ఎంత ఓపిక వచ్చిందోను అంటాడు స్వామి. అంటే నిజంగా అలానే భక్తికి అడ్డు లేదు, అలా మీరు భావన చేసుకోవచ్చు. తర్వాత మంత్రపుష్పం జ్ఞానంతో పూర్తయిపోతుంది. అంటే అక్కడున్నవాడే ఇక్కడున్నవాడు అన్న ఏకాత్మతా భావనతో మీరు పరమ సంతోషంగా నన్ను ఎవరేం చేసి ఇక్కడే ఉన్నాడు భగవానుడు, వాడే అన్నీ చేయిస్తున్నాడు అన్న భావనతో వెళ్ళిపోతారు. మళ్ళీ మర్నాడు వచ్చినప్పుడు